నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టాలకు పరిహారం అందించాలని బీజేపీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే కడెం ప్రాజెక్టు వరదలో కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ మరణించగా అతని కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నిర్మల్ జిల్లాలో మొన్న అత్యధికంగా పడిన వర్షపాతంతో 2,000 ఎకరాలు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. ప్రతి రైతుకు ఈరోజు అయితే ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇస్తూ రైతన్నకు ఆదుకోవాలని, మరియు మొన్న వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను అయితే మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, ఈరోజు మారుమూల గ్రామాల్లో పిల్లలు స్కూల్కు రావడానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడం, బ్రిడ్జిలు మరియు అయితే రోడ్లు డ్యామేజ్ కావడం వల్ల చాలామంది పిల్లలు కూడా స్కూళ్లకు రాలేకపోతున్నారు. ఈ విషయాలను గమనించి మరియు అయితే రైతులకు నిర్మల్ జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో ఆ యూరియా కొరత కూడా అతి త్వరలో తీర్చాలని ప్రభుత్వాన్ని ఈ 3 డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ రైతు పక్షాన, నిర్మల్ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూనే ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి